ఏప్రిల్లో బీమ్స్టెక్ సమ్మిట్ 2025 ఎక్కడ నిర్వహించబడింది? 2025 ఇయర్కు సంబంధించిన బీమ్స్టెక్ సమ్మిట్ అనేది ఇక్కడ నిర్వహించారు అని అడుగుతున్నారు. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. థాయిలాండ్ వేదికగా జరిగింది బీమ్స్టెక్ 2025 సమ్మిట్ అనేది. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 6వ ఎడిషన్ సమ్మిట్ అనమాట. బీమ్స్టెక్ 6వ ఎడిషన్ సమ్మిట్ అనేది థాయిలాండ్లో నిర్వహించారు. ఓకేనా. దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే, బీమ్స్టెక్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కార్పొరేషన్. అదేవిధంగా ఇది ఎప్పుడు ఏర్పాటైందంటే 6 జూన్ 1997 ఏర్పాటైంది. బీమ్స్టెక్ యొక్క సెక్రటరీ జనరల్ ఎవరంటే ఇంద్రమణి పాండే గారు. అదేవిధంగా ఈ 2025 ఇయర్కి సంబంధించిన బీమ్స్టెక్ యొక్క థీమ్ ఏంటని అడగవచ్చు. థీమ్ వచ్చేసి ప్రాస్పరస్, రెసిలెంట్ అండ్ ఓపెన్ బీమ్స్టెక్. ఈ థీమ్తో కొనసాగింది బీమ్స్టెక్ 2025 సమ్మిట్ అనేది. ఎక్కడ జరిగింది? థాయిలాండ్లో జరిగింది. ఎన్నవ ఎడిషన్? 6th ఎడిషన్. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2025లో 51వ G7 శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? 2025 ఇయర్లో G7 సమ్మిట్ ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. కెనడా వేదికగా జరిగింది. ఓకేనా. G7 2025 ఇయర్కి సంబంధించిన సమ్మిట్ అనేది కెనడా వేదికగా జరిగింది. కెనడాలోని కననాస్కిస్లో జరిగింది అనమాట. ఈ G7 సమ్మిట్కు ఎవరు హాజరయ్యారు భారత్ నుంచి అంటే ప్రధానమంత్రి మోడీ గారు హాజరవ్వడం జరిగింది. ఓకేనా. ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన గ్రూప్ అనమాట G7 అనేది. దీంట్లో 7 కంట్రీస్ ఉంటాయి. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూకే, జపాన్, యుఎస్, కెనడా 7 కంట్రీస్ ఉంటాయి. ఈ 7 కంట్రీస్ని గుర్తుపెట్టుకోవడానికి జ్యూస్ విత్ జిఎఫ్ అనే కోడ్ గుర్తుపెట్టుకోండి. జ్యూస్ విత్ జిఎఫ్ అనే కోడ్ గుర్తుంటే ఈ 7 కంట్రీస్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. ఈ G7 అనేది 1975లో G6గా ప్రారంభమైంది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే 1976లో కెనడా చేరడంతో G7గా మారింది 76లో. ఆ తర్వాత 1997లో రష్యా చేరింది. దాంతో G8గా మారింది. అయితే రష్యా క్రిమియాను స్వాధీనం చేసుకుందనమాట. అందుకోసమని 2014 రష్యాను 2014లో బహిష్కరించారు. అప్పటి వరకు G8గా ఉన్న 2014 వరకు G8గా ఉన్నది 2014 నుంచి మళ్ళీ G7గా మారింది. ఇంపార్టెంట్. ఓకేనా. ఎక్కడ జరిగింది? 2025 G7 సమ్మిట్ కెనడా వేదికగా జరిగింది. కననాస్కిస్లో ఎవరు హాజరయ్యారు? భారత్ నుంచి అంటే ప్రధానమంత్రి మోడీ గారు హాజరయ్యారు. ఎన్నవది? ఇది 51వది. అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వన్, 2025లో G20 శిఖరాగ్ర సమావేశం ఎక్కడ నిర్వహించబడింది? 2025 ఇయర్కి సంబంధించిన G20 సమ్మిట్ ఎక్కడ నిర్వహించారు? 2025 ఇయర్కి సంబంధించిన G20 సమ్మిట్ సౌత్ ఆఫ్రికాలో జరిగింది. ఓకేనా. దక్షిణ ఆఫ్రికాలో జరిగింది. సౌత్ ఆఫ్రికాలో జరగడంతో ఇది ఆఫ్రికా ఖండంలో నిర్వహించిన మొదటి G20 సమ్మిట్గా మనకు నిలిచిందనమాట. అంటే G20 సమ్మిట్ ఆఫ్రికా ఖండంలో నిర్వహించడం ఇదే మొదటిసారి. ఇంపార్టెంట్. సో థీమ్ ఏంటంటే సాలిడేటరీ, ఈక్వాలిటీ, సస్టైనబిలిటీ అనే థీమ్తో కొనసాగింది. ఓకేనా. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే భారతదేశం కూడా వ్యవస్థాపక సభ్యులుగా ఉందన్నమాట. మనకు నెక్స్ట్ 2026 ఇయర్కి సంబంధించిన సమ్మిట్ ఎక్కడ జరుగుతుందంటే మియామిలో జరగబోతుంది. యుఎస్ఏలోని మియామిలో జరగబోతుంది G20 సమ్మిట్ అనేది 2026 ఇయర్కి సంబంధించి. 2025లో మాత్రం సౌత్ ఆఫ్రికాలో జరిగింది. నెక్స్ట్ వన్, 2025లో నాటో శిఖరాగ్ర సమావేశం ఏ దేశంలో నిర్వహించారు? నాటో 2025 ఇయర్కి సంబంధించిన సమ్మిట్ అనేది ఎక్కడ నిర్వహించారు? సో నాటో సమ్మిట్ అనేది నెదర్లాండ్స్ నిర్వహించడం జరిగింది 25 ఇయర్కి సంబంధించి. ఓకేనా. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అన్నమాట. ఓకేనా. ఇది ఎక్కడ నిర్వహించారు? నెదర్లాండ్స్లో నిర్వహించారు 25 ఇయర్కి సంబంధించి. 26 ఇయర్కి సంబంధించి టర్కీ నిర్వహించబోతుంది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బ్రజెల్స్లో ఉంది, బెల్జియంలో ఉందన్నమాట. నాటో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందని అడగవచ్చు. బెల్జియంలోని బ్రజెల్స్లో ఉంది. ఎప్పుడు ఏర్పాటైంది? నాటో 1949లో ఏర్పాటు అవ్వడం జరిగింది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నెక్స్ట్ వన్, బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? బ్రిక్స్ 2025 ఇయర్కి సంబంధించిన సమ్మిట్ ఎక్కడ నిర్వహించారు? సో బ్రిక్స్ అనేది మనకు బ్రెజిల్లో నిర్వహించారు. 25 ఇయర్కి సంబంధించిన బ్రిక్స్ సమ్మిట్ అనేది ఎక్కడ నిర్వహించారు? బ్రెజిల్లో నిర్వహించారు. ఎన్నవ ఎడిషన్ అంటే 17th ఎడిషన్. బ్రిక్స్ 17th ఎడిషన్ ఎక్కడ నిర్వహించారు? బ్రెజిల్లో నిర్వహించారు. 25 ఇయర్ అడగకుండా 17th ఎడిషన్ ఎక్కడ నిర్వహించారని అడగడానికి అవకాశం ఉంది. బ్రెజిల్లో నిర్వహించారని గుర్తుపెట్టుకోండి. దీనికి కూడా ఎవరు హాజరయ్యారు భారత్ నుంచి అంటే ప్రధానమంత్రి మోడీ గారు హాజరవ్వడం జరిగింది. ఓకేనా. ఈ బ్రిక్స్ సమ్మిట్లో
25 ఇయర్ బ్రిక్స్ సమ్మిట్లో అధికారికంగా బ్రిక్స్ కూటమిలో చేరిన దేశం ఏదని అడగవచ్చు. ఇండోనేషియా బ్రిక్స్లో అధికారికంగా చేరడం జరిగింది. ఇంపార్టెంట్, ఓకేనా. అదేవిధంగా 18th ఎడిషన్, ఈ 26 ఇయర్లో 18th ఎడిషన్ జరగబోతుంది అనమాట. ఇది ఎక్కడ జరగబోతుందని అడగవచ్చు. మన ఇండియాలో జరగబోతుంది. బ్రిక్స్ అనేది 26 ఇయర్లో మన ఇండియాలో జరగబోతుంది. ఎప్పుడు మొదటి సమావేశం ఎప్పుడు జరిగిందంటే బ్రిక్స్ 2009లో జరిగింది, ఓకేనా. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల సదస్సు COP 2025 ఎక్కడ జరిగింది? సో COP సదస్సు అనేది ఎక్కడ జరిగిందని అడుగుతున్నారు. ఇంపార్టెంట్, ఓకేనా. మనకు బెలింలో జరిగింది, బ్రెజిల్లోని బెలింలో జరిగింది. COP 30 సదస్సు అనమాట. ఇది 30వ ఎడిషన్. 2025 సంవత్సరానికి సంబంధించిన COP సదస్సు ఎక్కడ జరిగింది? బ్రెజిల్లో జరిగింది, బెలిం అనే నగరంలో జరిగింది. ఇది 30వ ఎడిషన్. ఇంపార్టెంట్, ఓకేనా. థీమ్ ఏంటంటే డెలివరింగ్ ఆన్ ది ప్యారిస్ ప్రామిస్ అనే థీమ్ తోటి కొనసాగింది అనమాట ఈ COP 30 సమ్మిట్ అనేది. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2025లో 47వ ఏషియన్ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది? 2025 ఇయర్కి సంబంధించిన ఏషియన్ సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది? కౌలాలంపూర్లో జరిగింది ఏషియన్ 2025 ఇయర్కి సంబంధించిన సమ్మిట్. ఇది ఎన్నో ఎడిషన్? 47th ఎడిషన్ అనమాట, ఓకేనా. సో ఇందులో ఈ 47వ ఏషియన్ సమ్మిట్లో అధికారికంగా ఈ కూటమిలో చేరిన దేశం ఏదంటే తూర్పు తైమూర్ చేరింది అనమాట. 11వ సభ్య దేశంగా జరిగింది. ఇప్పటివరకు 10 దేశాలు ఉంటే 11వ సభ్య దేశంగా చేరిన దేశం ఏది? తూర్పు తైమూర్, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఫిబ్రవరి 2025లో 12వ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ ఎక్కడ నిర్వహించారు? ఫిబ్రవరి 2025లో 12వ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ అనేది ఎక్కడ నిర్వహించారు? దుబాయ్ వేదికగా నిర్వహించారు. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ ఎక్కడ నిర్వహించారు? 25 ఇయర్కి సంబంధించి దుబాయ్ వేదికగా నిర్వహించారు. ఇది ఎన్నవ ఎడిషన్? 12వ ఎడిషన్. సో ఇది ఎప్పుడు ఏర్పాటైంది వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ అనేది? అంటే మొదటిసారిగా 2013లో ఏర్పాటు జరిగింది, ఓకేనా. ఈ ఇయర్ ఏ థీమ్తో నిర్వహించారంటే షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్ అనే థీమ్ తోటి వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ అనేది దుబాయ్ వేదికగా నిర్వహించారు. ఇది ఎన్నవ ఎడిషన్? 12వ ఎడిషన్. మొదటిసారి ఎప్పుడు నిర్వహించారు? 2013లో నిర్వహించారు. నెక్స్ట్ వన్, 25వ షాంఘై సహకార సంస్థ SCO శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? నగరం ఏది? సో 2025 ఇయర్కి సంబంధించిన SCO శిఖరాగ్ర సమావేశం అనేది తియాన్జిన్, చైనాలోని తియాన్జిన్ అనే నగరంలో జరిగింది, ఓకేనా. ఇది 25వ ఎడిషన్. చైనాలోని తియాన్జిన్ అనే నగరంలో జరిగింది SCO 2025 ఇయర్కి సంబంధించిన సమావేశం. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మార్చి 2025లో గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్, 2025 మార్చిలో గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ అనేది ఎక్కడ నిర్వహించారు? ఇంపార్టెంట్, గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ అనేది న్యూఢిల్లీ వేదికగా జరిగింది. గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ 2025కి సంబంధించిన సమ్మిట్ అనేది న్యూఢిల్లీ వేదికగా జరిగింది. ఇది 9th ఎడిషన్. ఎన్నో ఎడిషన్? 9th ఎడిషన్. థీమ్ ఏంటంటే సంభావన అనే థీమ్తో కొనసాగింది, ఓకేనా. మనకు హోస్ట్గా ఉన్న మినిస్ట్రీ ఏదంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనేది మనకు ఈ గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ నిర్వహించింది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, న్యూఢిల్లీ వేదిక జరిగింది. 9th ఎడిషన్ ఇది. నెక్స్ట్ వన్, 2025లో 11వ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్. ఇంపార్టెంట్, ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? పంచకుల, హర్యానాలోని పంచకులలో జరిగింది ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్. ఎన్నో ఎడిషన్ అంటే ఇది? 11వ ఎడిషన్, ఓకేనా. 2025లో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ పంచకుల, హర్యానాలో జరిగింది. ఇది 11వ ఎడిషన్. మొదటిసారి 2015లో నిర్వహించారు దీనిని, ఓకేనా. ఇంపార్టెంట్. థీమ్ వచ్చేసి విజ్ఞాన్ సే సమృద్ధి ఫర్ ఆత్మనిర్భర్ భారత్ అనే థీమ్తో కొనసాగింది. విజ్ఞాన్ సే సమృద్ధి ఫర్ ఆత్మనిర్భర్ భారత్. దీన్ని ఎర్త్ సైన్సెస్ డిపార్ట్మెంట్ నిర్వహించింది. నెక్స్ట్ వన్, మే 2025లో నేషనల్ ఆయుష్ మిషన్ కాన్ఫరెన్స్ ఏ రాష్ట్రంలో జరిగింది? నేషనల్ ఆయుష్ మిషన్ కాన్ఫరెన్స్ అనేది ఏ రాష్ట్రంలో జరిగింది అడుగుతున్నారు. మహారాష్ట్రలో జరిగింది. 2025 ఇయర్కి సంబంధించిన నేషనల్ ఆయుష్ మిషన్ కాన్ఫరెన్స్ అనేది మహారాష్ట్ర వేదిక జరిగింది. మనకు ప్రతి సంవత్సరం ఆయుర్వేద దినోత్సవం సెప్టెంబర్ 23న జరుపుకుంటాం, గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్ 23న ఆయుర్వేద దినోత్సవం జరుపుకుంటాం, ఓకేనా. ఇంపార్టెంట్. అదేవిధంగా ఇది 10th ఎడిషన్ అనమాట. నేషనల్ ఆయుష్ మిషన్ కాన్ఫరెన్స్ అనేది 10th ఎడిషన్ అనమాట, ఓకేనా. అయితే దీనికి గాను థీమ్ పెట్టారు ఆయుర్వేద ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్ అనే థీమ్ తోటి కొనసాగింది అనమాట.
10th ఎడిషన్ది. నెక్స్ట్ వన్ 2025లో మొదటి వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అనేది ఎక్కడ నిర్వహించారు? ముంబైలో నిర్వహించారు. వేవ్స్ అనే సమ్మిట్ ఎక్కడ నిర్వహించారు? 2025 సంవత్సరానికి సంబంధించి ముంబైలో నిర్వహించారు. ఇది ఫస్ట్ ఎడిషన్ అనమాట. వేవ్స్కి సంబంధించిన ఫస్ట్ ఎడిషన్ ముంబై వేదిక నిర్వహించారు. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మనకు నిర్వహించింది ఈ సమ్మిట్ను. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వేవ్స్ అనే సమ్మిట్ నిర్వహించింది ఎక్కడ? ముంబైలో ఫస్ట్ ఎడిషన్. నెక్స్ట్ వన్ ఎర్త్ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? 2025కి సంబంధించిన ఎర్త్ సమ్మిట్ అనేది గాంధీనగర్లో జరిగింది. ఎర్త్ 2025 ఇయర్కి సంబంధించిన సమ్మిట్ ఎక్కడ జరిగింది? గాంధీనగర్లో జరిగింది. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ అంటే లాస్ట్ వన్ 2025 సంవత్సరం సంబంధించిన జాతీయ ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? సో జాతీయ ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్ అనేది విశాఖపట్నంలో జరిగింది. ఓకేనా? విశాఖపట్నంలో ఏ కాన్ఫరెన్స్ జరిగిందని అడగవచ్చు. జాతీయ ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్ అనేది విశాఖపట్నం వేదికగా జరిగింది. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ 2025 ఇయర్కు సంబంధించిన సమ్మిట్స్ సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. ఈ పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మన యాప్లో అందుబాటులో ఉంటుంది. పీడిఎఫ్ మెటీరియల్ సెక్షన్లో అందుబాటులో ఉంటుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.